మహారాష్ట్ర వర్షాలతో తడిసి ముద్దైపోతుంది. ముంబై ఒక్కటే కాదు, పుణేలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎంతలా అంటే ఆ రెండు నగరాల్లో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. అంతలా వాన వరద బీభత్సం సృష్టిస్తోంది మహారాష్ట్రలో. పుణే పూర్తిగా జలదిగ్బంధమైంది. వరదల ధాటికి కాలనీలు నీట మునిగాయి. ఇటు ముంబై జోరు వానతో తడిసి ముద్దైపోయింది. మహారాష్ట్రలోని ముంబై, పుణే నగరాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మరో 3-4 గంటల్లో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంటోంది. ప్రతికూల వాతావరణంతో ఇప్పటికే విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశాయి విమానయాన సంస్థలు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో 24 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం పడింది ఈ నెలలో. కుండపోతగా పడ్డ వర్షానికి ముంబై నీటితో నిండిపోయింది. గంటల పాటు పడ్డ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. చెట్లు విరిగిపట్టడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా డ్రైనేజీలు పొంగిపొరడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు నీటిలో ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒక ఆలయాన్ని చూస్తున్నాం. అక్కడ వాగు వరద పొంగి ఆలయం సగభాగంకి పైగా గోపురం మాత్రం మనకు కనిపిస్తోంది. అంతలా అది పూణేకు సంబంధించిన విజువల్ అది. అక్కడ ఒక ఆలయం మేబీ చెరువు పక్కనే ఉంటుంటుంది. అక్కడికి వచ్చిన వరదకి అక్కడ ఊరు ఏకమైపోయాయి.